అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఈ సంవత్సరంలోనే పరాభవనం సంవత్సరంలోనే శని, కుజులు కలయిక ఉంటుంది. అసలు శని, కుజుల కలయిక ఎప్పుడూ మంచిది కాదు మనకి. మీకు తెలిసిందే. యాక్చువల్‌గా 2 ఏప్రిల్ నుండి 10థ్ మే వరకు కూడా శనితో కలిసిన కుజుడు వలన అంటే మీనరాశిలో కలయిక ఉంటోంది. మీనరాశిలో శని, మీనరాశిలోనే కుజుడు కలయిక గ్రహయుద్ధం జరుగుతుంది. ఈ గ్రహయుద్ధం జరగడం వలన శని, కుజుల కలయిక వలన నీటి వలన ప్రమాదాలు జరగబోతున్నాయి అని చెప్పచ్చు. అంతేకాకుండా దేశాల మధ్య యుద్ధ వాతావరణం జరగడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి. రాజకీయ రంగంలో పదవులు, రాజకీయ రంగంలో మార్పులు శని, కుజుల వలన జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా వడగళ్లతో కూడిన వర్షాలు పడడానికి కూడా అవకాశాలు మాత్రం ఉన్నాయండి. మేఘాలు విపరీతంగా ఉండి బాగా పంటలు పండకుండా పంటల్లో నీరు చేరిపోయి అంటే రైతులకి నష్టాలు కలిగించేట్టుగా విపరీతమైనటువంటి వర్షం పడడానికి అవకాశాలు ఉన్నాయండి. దీనివల్ల మరణాలు సంభవించవచ్చు, నీటి వలన ప్రమాదాలు జరగవచ్చు, గ్యాస్ లీకేజ్ అవ్వచ్చు, అగ్ని వలన ప్రమాదాలు జరగడానికే అలాగే జలగండాలు జరగడానికే అవకాశాలు 12 రాసుల వాళ్ళకి ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా దేశం మీద ప్రభావితం చూపిస్తాయి. దేశాల మధ్య, రాజకీయ నాయకుల మధ్య, దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి శని కుజుల కలయిక అంటే మనం జనరల్గా అంటే శని బలవంతుడు అవుతాడా, కుజులు బలవంతుడు అవుతాడా అని కాదు. అది కలిసి శని కుజులు గ్రహయుద్ధం ఉంటుంది కాబట్టి వాడు నీటిలోనే ఉన్నారు కాబట్టి నీటి వల్లనే ప్రమాదాలు ఎక్కువ జరగడానికి, అగ్ని వల్ల జరగడానికి అవకాశం ఉంది. చాలామందికి ఆపరేషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. అంటే బోన్స్ విరగడము, దెబ్బలు తగలడము, బ్లడ్ కనపడము, కుట్లు చేయించుకోవడము, ఇవన్నీ కుట్టించుకోవడం అంటే ఆపరేషన్ జరిగిన తర్వాత అవకాశాలు ఉన్నాయండి. ఒక 40 రోజుల పాటు అందరూ అప్రమత్తంగా ఉండడానికి ఉంటేనే చాలా మంచిది. భయపడవలసిన అవసరం ఏమాత్రం లేదు. ఎందుకంటే గురుడు కూడా కాపాడుతుంటాడు కాబట్టి గురుదృష్టి లేదనుకోండి. బట్ శని కుజుల కలయిక కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే. అంటే మెయిన్ ఇంపార్టెంట్ దేశాల మధ్యలోనే వాతావరణంలోనే తేడా ఉంటుంది. వాతావరణంలోనూ దేశాల మధ్యలోనూ రాజకీయ నాయకుల్లోనూ అలానే విభేదాలు ఉంటాయి తప్ప ఇండివిజువల్ పర్సన్స్ మీద చాలా తక్కువగా ప్రభావితం చూపిస్తాయి. కాబట్టి మనం శనీశ్వరుడికి, కుజుడికి పూజలు చేయించుకోవడం వలన, కుజుడికి అంటే శని కుజుడికి జపాలు కానీ పూజలు కానీ చేయించుకోవడం వలన, అలాగే శనీశ్వరుడికి 7 శనివారాల పూట నమ్మకం చమకంతో ఉంది అది చేయించుకోవడం వలన, కుజుడు కూడా పూజలు చేయించుకోవడం వలన, ఇద్దరిని తృప్తిపరచడం వలన దేశాల మధ్య ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా, మన రాజకీయ నాయకుల మధ్య ప్రమాదం లేకుండా, ఎటువంటి చిన్న ప్రాబ్లమ్స్ లేకుండా, అలాగే మన రాష్ట్రాల మధ్యలో కూడా ప్రాబ్లమ్స్ లేకుండా కూడా కాపాడుతారు వాళ్ళే. సో భగవంతుడు మనందరినీ కాపాడాలని, ఆ విష్ణువు, శివుడు ఇద్దరు మనందరినీ కాపాడాలని, కాపాడతారని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను.